అంటే ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, పెద్ద మనుషులే కదా. ఆ రోజు కొంతమంది టీడీపీ నుంచి వచ్చారు, ఒక పదవులు అప్పుడు మంత్రులుగా ఇక్కడ అన్ని పెద్ద పదవులుగా అనుభవించి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి స్థానం కల్పించాలనేది ఆ రోజు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు వారికి అవకాశం ఇచ్చారు. కానీ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వినియోగించుకున్న తర్వాత మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోవడం అనేది సరికాదు, అవునా కదా. ఇప్పుడు క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. సరే, మా అక్క అయితే చాలా సోబర్గా చెప్పింది, నేనైతే అంత సోబర్గా చెప్పా. నువ్వు అడిగినావు కదా, ఈ పోయిన అనుభవం మన పదవిలు తీసుకొని పోయిన వాళ్ళందరికీ సిగ్గు, శరము, లజ్జ, ఇజ్జత్ లేని నా కొడుకులు. వాళ్ళు ఇజ్జత్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు కొంచెము అన్నం తింటురా, ఇంకా ఏమైనా వేరే తింటురా కూడా తెలియదు. ఇజ్జత్ లేదు వాళ్ళకి. ఇజ్జత్ లేని వాళ్ళు సొసైటీలో సిగ్గు, శరము, లజ్జ లేని, బట్టలు లేకుండా. ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకుంటాం మనం? బట్టలు లేకుండా కూడా తిరగవచ్చు కదా. బట్టలు లేకుండా తిరుగుతారు ఎవడన్నా? మరి వాళ్ళు మాత్రం బట్టలు కాదు, బట్టలు లేకుండా తిరుగుతారు, ఇజ్జత్ లేని వాళ్ళు అన్నట్టు వాళ్ళు. గంతే ఇక. థ్యాంక్ యూ.